ఎన్నికల రోజు ప్రారంభమైన హింస ఆ మరుసటి రోజుకి పాకింది, విధ్వంసాలు జరిగినాయి. చివరికి పోలీసు అధికారుల వైఫల్యం మీద దర్యాప్తు చేయడానికి మరికొంతమంది పోలీసు అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం కూడా చూసాం. ఇప్పుడు ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ తప్పిదాలని టచ్ చేస్తోంది అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు వాళ్ళతో కమిటీ వేయాలని కోరుతున్నది చూసాం. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అరాచకం అన్నటువంటిది పిన్నెల్లి విజువల్స్ని చూపించడము చూసాం. ఇప్పుడు హింసాకాండ అయితే ఇంకా కొనసాగుతోంది వివిధ ప్రాంతాల్లో అనడానికి సాక్ష్యం తాజాగా అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బంధువులు అరాచకం చేశారని ఏబిఎన్ హైలైట్ చేసింది. టీడీపీ కార్యకర్త పట్నం నగేష్ ఇంటి మీద ఎమ్మెల్యే బంధువులు దాడి చేశారని, ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి బంధువు శ్రీరామరెడ్డి ఈ దాడికి పాల్పడ్డాడని, దాడిని అడ్డుకున్న పట్నం నగేష్ కుటుంబ సభ్యుల్ని బెదిరించారని, టీడీపీ కార్యకర్త పట్నం నగేష్ చీని తోటకు కూడా నిప్పు పెట్టారు దుండగులు అన్నటువంటిది తాజాగా వెల్లడవుతోంది. దాడి ఘట్ట మీద సింగనమల పోలీసులకు పట్నం నగేష్ ఫిర్యాదు చేసే నేపథ్యంలో దీని మీద పోలీసులు వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.